హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చిన వార్తను చూద్దాం. ఈరోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయితేనే బడ్జెట్ సమావేశాలు. ముందుగా గవర్నర్ ప్రసంగం ఉంటుంది. దాని తర్వాత దానిపైన గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేది ఉంటుంది. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, కొత్త సభ వచ్చిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు అసెంబ్లీలో అడుగుపెట్టలే, ప్రమాణ స్వీకారం రోజు తప్ప. ఆయనతో పాటు గెలిచిన ఇంకో 10 మంది ఎమ్మెల్యేలు కూడా హాజరు కాలేదు. మొట్టమొదటిసారి ఈరోజు హాజరు కాబోతున్నారు అనేది ఒక కొత్త విషయం. దానికి సంబంధించి ఇది గౌరవ సభ కావాలని చెప్పి ఆంధ్ర జ్యోతి ఇది రచ్చ కావద్దు, చర్చకి వేదిక కావాలి, గత సాంప్రదాయాలను పునరుద్ధరించాలి. గతంలో ఏడాదికి 60 రోజుల సమావేశాలు, వైసీపీ హయాంలో 30 నుంచి 40 రోజులతో సరి. బడ్జెట్లో పద్దులపై చర్చలు జరిగిందే లేదు. మొక్కుబడిగా ప్రశ్నోత్తరాలు 0 అవరు. నాడు దాడి, బూతులు, దూషణలతో రచ్చ. నేడు సభ ప్రతిష్ఠ నిలబెట్టాల్సిన అవసరం ఉంది. నేడు గవర్నర్ ప్రసంగంతో శ్రీకారం. ఇది జగన్మోహన్ రెడ్డి, ఆయనకు సంబంధించిన పార్టీకి సంబంధించిన సభ్యులైతే ఇలా హాజరవుతున్నారు. అది గౌరవ సభ కావాలి అని చెప్పి ఆంధ్రజ్యోతి కోరుకుంటుంది. అందరు ప్రజలు కూడా కోరుకోవాలి. వాస్తవంగా అది గౌరవ సభ కావాలన్నా కౌరవ సభ కావాలన్నా అనేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పైన ఆధారపడి ఉంటుంది. వాళ్ళ సభ్యుల్ని అంటే ప్రజా సమస్యలపైన చర్చించే విధంగా ప్రతిపక్ష పార్టీ సభ్యులకు అవకాశం ఇవ్వాలి. వాళ్ళు ఏదైనా మాట్లాడుతుంటే అవకాశం ఇస్తే అది గౌరవ సభ. ఇది లేదు ప్రతిదానికి అడ్డుకుంటాం, నువ్వు 5 సంవత్సరాలు ఏం చేసినావు, ఇట్లా అట్లా, ఇది సైకో అది సైకో, ఈయన ఇది చేసిండు, ఆయన అది చేసిండు, దోపిడీ చేసిండు, ఇవన్నీ ప్రతి పొలిటికల్ పార్టీ చేసేవి. అట్లా చేస్తే గౌరవ సభ కాదు అది. ఇప్పుడున్న ప్రభుత్వంలో ఏం జరుగుతుంది అనేది ఎప్పుడైనా అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, వాళ్ళ ప్రభుత్వంలో ఏమి హామీలు ఇచ్చారు, ఏం చేస్తున్నారు, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజలకు చేయాల్సింది ఏందో మాట్లాడితే అది గౌరవ సభ. ఇది అది కాకుండా ఇక వ్యక్తిగత విషయాలు, పర్సనల్ విషయాలు, బూతులు, దూషణలు తిరిగితే అది గౌరవ సభ కాదు, కౌరవ సభ అయింది. ఇది ఈరోజు అయితే సభ ఉంది. 28 నాడు బడ్జెట్ ఉంది. దీంతోపాటు నేను ఇంట్రెస్టింగ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ 21 మంది ఎమ్మెల్యేలతో శాసనసభ పక్ష సమావేశం పెట్టిండు. దాంట్లో అసెంబ్లీలో ఎట్లా వ్యవహరించాలి అనే విషయాలపైన ఎమ్మెల్యేలకి, మంత్రులకి వాళ్ళకి దిశానిర్దేశం చేశారు. అంటే ప్రజావాణి వినిపించాలి, మనం ప్రజల సమస్యలు వినిపించాలంటున్నాం. ప్రతిపక్ష పార్టీ కాదు, కూటమిలో భాగస్వామ్య పక్షం. మొత్తానికైతే ప్రజావాణి వినిపించాలి. వ్యూహాత్మకంగా అవసరమైతే కొన్ని విషయాల్లో కొన్నిసార్లు కొన్ని అంశాల్లో ప్రజలకు సంబంధించి గవర్నమెంట్ను కూడా ప్రశ్నించి నిలదీయాల్సిన అవసరం ఉందని వాళ్ళ సభ్యులకి డైరెక్షన్ ఇచ్చిండు. మొత్తానికి అలా స్వపక్షంలోనే విపక్షం ఉంటుందా? పవన్ కళ్యాణ్ గారు స్వామ్యబద్ధంగా జనసేన పార్టీ సభ్యులతోని ప్రజల సమస్యలు అడిగిస్తారా? అనేక విషయాల్లో గతంలో మాట్లాడారు. తిరుపతి దేవస్థానం తొక్కిసలాట జరిగిన ఘటనలో కానీ, దాని తర్వాత అనేక హోంమంత్రి అనిత పైన, డీజీపీ పైన వ్యాఖ్యలు కానీ, ల్యాండ్ ఆర్డర్ పైన కానీ, ఇట్లాంటి అనేక అంశాలపైన గతంలో బయట మాట్లాడారు. స్వయాన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఇది కరెక్ట్ కాదు, ఇది పద్ధతి కాదు, ఇక మీరు సారీ చెప్పాలి, తొక్కిసలాట జరిగింది, లేదంటే హోంమంత్రి ఏం చేస్తున్నారు, అనిత మన డీజీపీ ఏం చేస్తున్నారు, ల్యాండ్ ఆర్డర్ ఉందా, మా ఇండ్లలో తిడుతున్నారు, ఇళ్లలో వ్యక్తులను తిడుతుంటే ఏం చేస్తున్నారు, ప్రజలు బయటికి పోతే తిట్టే పరిస్థితి ఉందని ఇట్లాంటివి చెప్పిండు. మరి ఇట్లాంటి అంశాలపైన కూడా దిశానిర్దేశం ఏమైనా చేసిండా సభ్యులకి? ఇవాళ ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు చాలా ఉన్నాయి. మనం హామీ ఇచ్చిన వాటిని నెరవేర్చట్ల చంద్రబాబు నాయుడు గారు, ఇక మీరు నిలదీయండి అని ఏమన్నా డైరెక్షన్ ఇచ్చినా కానీ మొత్తానికి ప్రత్యేకమైన సమావేశం పెట్టుకున్నారు. గతంలో అసెంబ్లీ సమావేశాలు స్టార్టింగ్లో 3 పార్టీల కూటమి శాసనసభ పక్ష సమావేశం జరిగేది. ఈసారి అది జరగలే, ఇండివిజువల్గా చేసుకున్నారు. బీజేపీ వాళ్ళు పెట్టలేదు కానీ జనసేన పెట్టింది. మొత్తానికి అయితే పవన్ కళ్యాణ్ గారి రూపంలో ప్రభుత్వానికి ప్రశ్నలు, పవన్ కళ్యాణ్ గారి పార్టీ సభ్యుల రూపంలో ఈసారి ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం ఉంది. ప్రజల వాణిని, ప్రజల గొంతును వినిపించే అవకాశం ఉన్నట్టు ఒక సందేశం అయితే బయటకు వచ్చింది. అది ప్రజలు కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే అడిగేటోళ్ళు లేడు. ఆ సమావేశాలు ఒకళ్ళనొకళ్ళు పొగుడుకోవడానికి, వాళ్ళు మాట్లాడుకోవడానికి అన్నట్టుంది కానీ ప్రజల సమస్యలు కావట్లే. రైట్, ఇది ఒక వార్త. ఇంకోటి గ్రూప్ 2 ఎగ్జామ్ జరిగింది నిన్న. గ్రూప్ 2 ఎగ్జామ్ ప్రశాంతంగా జరిగిందట. 80,000 మంది, సుమారుగా 79,499 మంది హాజరయ్యారు. పగడబందిగా ఏర్పాట్లు అయితే చేశారట. దానిపైన పెద్ద ఎత్తున చర్చలు జరిగినాయి. వాయిదా వేయాలని నమ్మించి నయవంచన చేశారు వాయిదా పేరుతోని. వాయిదా లేకుండా కూడా ఊగిసలాట చేసి మమ్మల్ని ముంచారు
అని చెప్పి వాళ్ళు పాపం ఆవేదన పడుతున్న పరిస్థితి. ఏదేమైనా ప్రభుత్వం అయితే నెట్ట నీళ్ళను ముంచి అయితే ఎగ్జామ్ అయితే పెట్టింది. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే గ్రూప్ 2 పైన లోకేష్ గారు ట్విట్టర్లో పెట్టి యువగళంలో చెప్పి రకరకాలుగా చెప్పిండు. రోస్టర్ పద్ధతిలో హారిజెంటల్ పద్ధతిలో రోస్టర్ పెట్టారు, అది తప్పు, దాన్ని మేము వస్తే తీసేస్తాం అన్నారు. ఇలా అధికారంలోకి వచ్చారు, అది తీసేయకపోగా డైరెక్ట్గా ఎగ్జామ్ అనౌన్స్ చేశారు. ఎగ్జామ్ అనౌన్స్ చేసిన తర్వాత దాదాపు 15-20 రోజుల నుంచి గ్రూప్ 2 అభ్యర్థులు లోకేష్ గారికి, ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి రిప్రజెంటేషన్లు ఇస్తున్నారు. ఇగో ఈ పద్ధతిలో మాకు నష్టం అయింది, హైకోర్టులో ఆల్రెడీ పిటిషన్ ఉంది, అది డిస్పోజ్ అయ్యాక ఆగండి, లేదంటే ఆ రోస్టర్ నన్ను సరిచేయండి. జివో నెంబర్ 77కి వ్యతిరేకంగా రోస్టర్ ఉంది, జివో నెంబర్ 77ని ఫాలో కాలేదు అని చెప్తే లేదు మొత్తం మీకు న్యాయం చేస్తాం అన్నారు. నిజంగానే చేస్తారేమో అనుకున్నారు. తీరా రేపు ఎగ్జామ్ అనగా చంద్రబాబు నాయుడు గారు ఒక డ్రామాకి తెరలేపారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది, మనం ఆపవాని లెటర్ రాసినట్టు చేద్దాం, వాళ్ళు ఆపకుండా వాళ్ళు ఉంటారు, మన పని అయిపోద్ది, బాధ్యత అయిపోద్ది అని ఒక లెటర్ రాసినట్టు రాసి ఈయన గిచ్చినట్టు చేస్తాడు, ఆయన ఏడ్చినట్టు చేస్తాడు అన్నట్టు చేశారు. చేసి చివరికి మోసం చేశారు వాయిదా పేరుతోని. ఈ ఎపిసోడ్లో లోకేష్ గారు కూడా ట్విట్టర్లో మీ బాధ నేను ఆలకించినా మీకు న్యాయం జరిగిద్ది, వాయిదా పడుతుంది అని హామీ ఇచ్చిండు. నిజంగానే అనుకున్నారు లోకేష్ గారు నెంబర్ 2 పొజిషన్లో ఉండి ఇలా షాడో ముఖ్యమంత్రిగా ఉండనేది ప్రజలకు తెలుసు. గ్యారెంటీగా అయింది, వాయిదా పడిద్దని పాపం వాళ్ళు పురుషత్తుగా ఉంటే అర్ధరాత్రి లేదు రేపు ఎగ్జామ్ ఉందని చెప్పారు. ఒక రకంగా నిన్న ఎగ్జామ్ రాసిన దాదాపు 79,000 చిల్లర అభ్యర్థుల్లో ఎక్కువ మంది ఆందోళనతోని టెన్షన్తో పోయారు. ఎగ్జామ్ అంటే చాలా కూల్గా ప్రశాంతంగా ఉండాలి, కానీ చాలా టెన్షన్తో, నరాలు దిగే టెన్షన్తో పోయి ఎగ్జామ్ రాశారు. చాలామంది ఆ టెన్షన్లో ఎగ్జామ్ డైవర్షన్ అయిపోయింది, సరిగా అటెంప్ట్ చేయలేదని పాపం వాళ్ళు బయటకు వచ్చి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంత ఎపిసోడ్ ఎటుంటే లోకేష్ గారు ట్విట్టర్లోనే యాడ్ చేసి ఆరామ్సే ఫ్యామిలీతో దుబాయ్ పోయి క్రికెట్ చూస్తున్నాడు. దుబాయ్ పోయి క్రికెట్ చూస్తుండు. వీళ్ళనేమో ఇక్కడ 80,000 మందిని నడి రోడ్లో నిలబెట్టి నయవంచం చేసి మోసం చేసి వాయిదా పేరుతో టెన్షన్ పెట్టి వాళ్ళ జీవితం, అది ఎగ్జామ్ అంటే గ్రూప్ 2 అభ్యర్థులకు సంబంధించి జీవితం, 80,000 జీవితాలతో ఒక ఆట ఆడుకొని బంతాట ఆడారు వాయిదా పేరుతోని, తండ్రి కొడుకు కలిసి పోయి దుబాయ్లో మంచిగా పిల్లలతో, ఆయన భార్య పిల్లలతోని పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ చూస్తాడు. ఇక దానికి సంబంధించిన ఫోటోలో ఆంధ్రజ్యోతి వేసింది. ఇగో దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో తనయుడు దేవాంశ్తో మంత్రి లోకేష్, ఐసీసీ చైర్మన్ జైషాతో మంత్రి లోకేష్ తనయుడితో కలిసి క్రికెట్ మ్యాచ్ వీక్షించిన మంత్రి. ఈయన అక్కడ ఆయన పురుషత్తుగా ఆరామ్సే ఎంజాయ్ చేసుకుంటా కొడుకుతోని క్రికెట్ చూస్తుంటే ఇక్కడ ఎగ్జామ్ హాల్లో నరాలు దిగే ఉత్కంఠతోని 80,000 మంది అభ్యర్థులు జీవితాలు ఏమైతాయి అని చెమట్ల బట్టి టెన్షన్తో వాళ్ళు ఎగ్జామ్ రాశారు. అంటే మీరు పెట్టిన ఘనకార్యం అది, మీరు చేసిన ఘనకార్యం అది. ఇలా వాళ్ళు చెప్తున్నారు, మా ఉసురు తప్పనిసరి తెలియదు మీకు, మమ్మల్ని ఎంత అయితే టెన్షన్ పెట్టారో అది ఆ ప్రతిఫలం మీరు తీర్చుకుంటారు, మేము తీర్చుకుంటాం, మీ సంగతి ఎందుకు చూస్తామని చెప్తున్నారు. ఎందుకంటే ఒక రకంగా ఒక ఆట ఆడుకున్నారు వాళ్ళని. వాయిదా అన్నారు, అయిపోయింది అన్నారు, ఇది అన్నారు, అది అన్నారు, లెటర్ అన్నాడు. ముఖ్యమంత్రి గారు ఏపీఎస్సీ చైర్మన్కి లెటర్ రాస్తే వాయిదా ఇవ్వని, వాయిదా ఇవ్వకుండా ఉంటారా? నిజమైన లెటర్ అయితే అది నిజంగా ఆయన వాయిదా వేయాలని కోరుకుంటే లెటర్ కూడా అవసరం లేదు, ఓవరాల్ ఇన్స్ట్రక్షన్స్ ఎవరితోనైనా చెప్పి ఒక పంపించినా వాళ్ళు చిన్న చిట్టి రాసి వేసి ఇప్పుడు వద్దు ఎగ్జామ్ వాయిదా ఏంటంటే ఏదో ఒక కాజు చూపిస్తారు. ఇది కాకపోయినా ఏ కాజు అయినా చూపించచ్చు, చూపించే అవకాశం ఉంది. దానికి ఎన్నికల కోడ్లు అన్నీ అధిగమిస్తారు. వాళ్ళు చెయ్యదలుచుకుంటే ఏ కోడ్ అడ్డం రాకుండా వాయిదా వేస్తారు. కానీ వాయిదా వేయాలని లేదు కాబట్టి వాయిదా వేయాలి. సరే ఏ పొద్దు అయిపోయారు. కానీ 80,000 మంది అభ్యర్థులకు సంబంధించి జీవితాలతో చెలగాటం ఆడారు. చెలగాటం ఆడి దుబాయ్లో పోయి క్రికెట్ చూసిండు. ఇక దానికి సంబంధించిన వార్త ఒకటి ఆంధ్రజ్యోతి వేసింది, ఎంజాయ్ చేస్తాడని. రైట్, ఇది సాక్షికి సంబంధించి ప్రజాశక్తి చూద్దాం. ఆంధ్రజ్యోతి అయిపోయింది. గందరగోళం నెలకొన్న గ్రూప్ 2 పరీక్షకు 92% మంది హాజరు. ఏం చేస్తారు పాపం, హాజరు కాకపోతే గందరగోళం ఉన్నా ఏదున్నా హాజరు కావాల్సిందే కదా. ఎగ్జామ్ పెట్టిన తర్వాత వన్స్ అటెండ్ కాకపోతే మిస్ అవుతారు, ఏదైనా రిజల్ట్ మిస్ అయ్యే అవకాశం ఉంది. 92% అయితే అటెండ్ అయ్యారు, దాదాపు 80,000 మంది అటెండ్ అయ్యారు. కాకపోతే అటెండ్ అయిన దాంట్లో సరైన పద్ధతిలో పాపం వాళ్ళు అపీర్ చేయలేకపోయారు, అటెంప్ట్ చేయలేకపోయారు.
ఎందుకంటే జరిగిద్దా జరగదా ఊకిజలాట టెన్షను ఇది దాంతోని మొత్తానికి ఎందుకంటే ఎగ్జామ్ అంటేనే ప్రశాంతంగా ఉండాలి. వాడు పాపం ఇన్ని సంవత్సరాలు కష్టపడి చదివిన దానికి ఒక 3 గంటలు 4 గంటల ఎగ్జామ్లో తారుమారు చేసిన జీవితాలని రిజల్ట్ ఏమైందో తెలియని పరిస్థితి. నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడొద్దు, చర్చలు జరిపి సమస్య పరిష్కరించాలి సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఇంకేం చర్చలు జరుపుతారు? గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షల విషయంలో అభ్యర్థులు లేవనెత్తిన సమస్యలు పరిష్కరించకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ ఖండించింది. ఇప్పటికైనా వారితో చర్చించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ఒక ప్రకటన విడుదల చేశారు. గత కొద్ది రోజులుగా గ్రూప్ 2 మెయిన్ పరీక్షలు వాయిదా వేసి రోస్టర్ పాయింట్స్ జరిగిన లోటుపాట్లను ఎగ్జామ్ పెట్టారు. కనీసం ఇప్పటికైనా ఆరిజెంటల్ రిజర్వేషన్ ఏంది, ఆరిజెంటల్ రోస్టర్ విధానం ఏంది, జీవో నెంబర్ 77 ఏం చెప్తుంది, దానికి వ్యతిరేకంగా ఎందుకుంది, దాన్ని ఏమైనా సరి చేసే పద్ధతి చూడండి. ఇప్పటికైనా ఎగ్జామ్ రాసిన వాళ్ళకైనా కనీసం న్యాయం జరగాలంటే వాళ్ళు చెప్తున్న జీవో నెంబర్ 77కి వ్యతిరేకంగా రోస్టర్ పాయింట్స్ ఇచ్చారు, దాన్ని సరి చేయండి అని కోర్టులో పిటిషన్ కూడా ఇచ్చారు. అది చేయండి, ఆ ఘనకార్యం అయినా చేయండి. లేదంటే వాళ్ళు పాపం వాళ్ళ జీవితాల్లో మన్ను వేసినట్టు అయింది. రైట్. విషయాలు అందరూ చూద్దాం. ఆ 8 మంది బయటపడిన ఎస్ఎల్బీసీ సొరంగం వద్ద వేగంగా సహాయక చర్యలు, నీటిని తోడుతూ బురదను తీస్తున్న సైన్యం, పర్యవేక్షిస్తున్న మంత్రులు ఉత్తమ్ జూపల్లి. ఎస్ఎల్బీసీ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్కి సంబంధించి పాపం మొన్న ప్రమాదం జరిగింది. టన్నెల్లో 8 మంది అందులో చిక్కుకుపోయారు, ఒక 42 మంది బయటపడ్డారు. ఆ 8 మందికి సంబంధించి ఇంతవరకు ఆచూకీ రాలే పాపం. ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పెద్ద ఎత్తున నిర్విరామంగా కృషి చేస్తేనే కానీ ఎక్కడ బయటపడే పరిస్థితి లేదు. 200 మీటర్ల మేరకు మట్టి రాళ్ళు బురద పేరకపోయిందట. అసలు ఆక్సిజన్ ఛానల్ కూడా కట్ అయిపోయిందట వాళ్ళకి. అసలు వాళ్ళు ప్రాణాలతో ఉన్నారా లేరా అని తెలవని పరిస్థితి కూడా. ఎందుకంటే 200 మీటర్ల పొడుగునుందట. ఒక 100 మీటర్ల వరకు నేను దిగగలిగారు, ఆ బురదని మట్టిని తొలగించగలిగారు. ఇంకా 100 మీటర్లు ఉందట. ఎక్కడా కూడా గింత గాలిపోయే సందు కూడా లేదట. ఒక రంగా సీసాలో పెట్టి బిరేడా పెట్టినట్టు అయిపోయింది వాళ్ళ పరిస్థితి పాపం. మరి ప్రాణాలతో ఉన్నారా లేరా అనేది కూడా ఇంకా ఆచూకీ తెలవట్లేదు. అసలు వాళ్ళు సేఫా, బయటపడే అవకాశం ఉందా అనేది ఈ రోజుకు తెలిసే అవకాశం ఉందంటే నిన్నటి వరకు ఒక 100 మీటర్ల బురదని దాని మట్టిని తొలగించగలిగారు హోలేసి. ఇంకొక 100 మీటర్లు ఈ రోజు వరకు అయిపోయే అవకాశం ఉంది. ఇప్పటికి కానీ తెలిసే మరి ఆ బురదలో మట్టి కింద పడరా లేదంటే దాని అవతలే ఉండి ప్రాణాలతోని చెలగాటం ఆడే పరిస్థితుల్లో ఉన్నారా పాపం. అటు ఇటు కానీ పరిస్థితుల్లో తెలవని పరిస్థితి. ఎందుకంటే ఆక్సిజన్ లేదు, నీళ్ళు లేవు, తిండి లేదు. రైట్. ఇది విషయాలందరికి సంబంధించి సాక్షి చూద్దాం. మా జీవితాలతో చెలగాటం, వాయిదాపై వంచన, బాబు సర్కార్ నిర్లక్ష్యం శోభన మిగిలించింది. గ్రూప్ 2 అభ్యర్థుల భావోద్వేగం, తీవ్ర గందరగోళం మధ్య గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష. ఈ ప్రభుత్వాన్ని నమ్మి మోసపోయామని అభ్యర్థుల ఆగ్రహం. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్లే గందరగోళం సృష్టించారు. పరీక్ష వాయిదా పడుతుందంటే 3 రోజులుగా డ్రామా చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం నాటకం ఆడారు. మా భావోద్వేగాలతో ఆడుకున్నారు. ఇంత టెన్షన్ ఎప్పుడు పడలేదు. బాగా ప్రిపేర్ అయిన పరీక్ష సరిగా రాయలేకపోయాం. పరీక్ష వాయిదా వేస్తే ప్రభుత్వానికి ఏమి నష్టం? ఇంత మానసికంగా క్షోభకు గురి చేసిన ఈ సర్కార్ను వదిలిపెట్టం. బాబు సర్కార్ తీరుపై గ్రూప్ 2 అభ్యర్థుల ఆగ్రహం. లక్షలాది మంది గ్రాడ్యుయేట్లలో తీవ్ర అసహనం. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చూపిస్తామని స్పష్టీకరణ. మమ్మల్ని మోసం చేశారంటున్నారు వాళ్ళు. ఈ ప్రభుత్వాన్ని నమ్మి మేము మోసపోయినాం, నయవంచన చేశారు, మమ్మల్ని వాయిదా పేరుతో వంచన చేశారు. ఇంత టెన్షన్ ఎప్పుడు వాళ్ళేదట పాపం. 6 కాలం చదువుకొని ఎగ్జామ్ రోజు చేతికి వస్తుంది ఇక ఫలితం అనుకున్న రోజు ఈ గందరగోళం టెన్షన్ పెట్టి వాళ్ళని ఎగ్జామ్ సరిగా అటెండ్ చేయకుండా చేశారట. వాళ్ళు అదే చెప్తారు, నమ్మి మోసపోయినాం, మమ్మల్ని మోసం చేశారు. గ్రూప్ 2 పరీక్ష వాయిదా పడుతుందంటూ మమ్మల్ని మోసం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ఓడిపోతామనే వార్తలు రావడంతో మేలుకున్నట్టు కలరింగిచ్చారు. అభ్యర్థుల సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి లోకేష్, సీఎం చంద్రబాబు ప్రకటన చేశారు. రాజకీయ లబ్ధి కోసం సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ డబుల్ గేమ్ ఆడారు. చివరికి చేతులెత్తేశారు. మేమంతా ఇది డబుల్ గేమ్ అని తెలియని అమాయకులమా, మమ్మల్ని మానసికంగా హింసించారని హుషేన్ బాషాట నంద్యాల చెప్తుండ్రు. తప్పనిసరిగా ఇది మమ్మల్ని మోసం చేశారు, డబుల్ గేమ్ ఆడి తండ్రి కొడుకులు, మేము కూడా గేమ్లు ఆడతాం, మాకు కూడా తెలుసు అని చెప్తుండ్రు. ఇది మీ డబుల్ గేమా కలరింగ్ అనేది మాకు అర్థమైపోయింది, చదువుకున్న వాళ్ళు విజ్ఞత ఉంది, విజ్ఞానం ఉంది అని చెప్పి భావోద్వేగాలతో ఆడుకున్నారు. గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష వాయిదా అంటూ వార్తలు వచ్చాయి. గ్రూప్ 2లో రోస్టర్ విధానం ప్రకటించాలని పెద్ద ఎత్తున ఆందోళన చేశాం.
రోస్టర్లో తప్పులు ఉన్నాయంటూ టీడీపీయే గతంలో పలుమార్లు చెప్పింది. ఇప్పుడు వారే అధికారంలో ఉన్నారు, కానీ విద్యార్థుల భావోద్వేగాలతో ఆడుకుంటూ వచ్చారు. పరీక్ష వాయిదా పడుతున్నట్టు మమ్మల్ని డైవర్ట్ చేసి నాశనం చేశారు. నిరుద్యోగులను వంచిస్తే ఫలితం ఎలా ఉంటుందో ప్రభుత్వానికి త్వరలోనే తెలుస్తుంది అని చెప్పి రంజిత్ కుమార్ అటు తిరుపతి. ఇది తప్పనిసరిగా నయవంచనే. వాయిదా పైన వంచన చేసినట్టే డబుల్ గేమ్ ఆడారు. తెలిసి గేమ్ ఆడారు. తండ్రి కొడుకులు కావాలని దాదాపు 92,000 మంది అభ్యర్థులతోని బంతాట ఆడారు. తెలిసి మోసపూరితమైన గేమ్ ఆడారు. ఆ గేమ్ స్పష్టంగా అందరు చదువుకున్న వాళ్ళే, గ్రాడ్యుయేట్స్ కాబట్టి వాళ్ళకి అర్థమైంది. వాళ్ళ సత్తా ఎందుకు చూపిస్తామంటున్నారు. ఈ టెన్షన్ ఎప్పుడు వాళ్ళ ఇంత టెన్షన్తో ఎగ్జామ్ రాలేదని జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పిండు. బాబు మోసాలకు గ్రూప్స్ పరీక్షలే రుజువు. చంద్రబాబుపై నిప్పులు జరిగిన వైఎస్ జగన్ విద్యార్థులను లాఠీలతో కొట్టించడం అమానుషం. గందరగోళం అస్పష్టత మధ్య పరీక్ష నిర్వహించడం దారుణం. 3 వారాలుగా న్యాయం చేస్తారంటూ నెట్టేట ముంచారు. అధికారం చేపట్టి నుంచి ఉద్యోగులను నిరుద్యోగులను అన్ని వర్గాలను మోసం చేస్తూనే వచ్చారు. ఇది బాబు మోసాలకి మత్సు ఏంటంటే గ్రూప్ 2 పరీక్షలే రుజువు, దీనికంటే మించింది ఏం లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి కూడా ఆ నిరుద్యోగుల పక్షాన చంద్రబాబుపై నిప్పులు జరిగిందట. దానికి సంబంధించి అనేక రకాల మోసాల్లో ఇదొక పెద్ద మోసం. గ్రూప్ 2 అభ్యర్థులను నట్టేట ముంచిండు, మోసం చేసిండు. ఆల్రెడీ ప్రభుత్వంలో సర్వీసులో ఉన్న వాళ్ళ పీఆర్సీ పేరుతో ఐఆర్ పేరుతో మోసం చేసిండు. 2,60,000 మంది వాలంటీర్లు, గ్రామ వాలంటీర్లు మోసం చేసిండు. ఇవన్నీ మోసాలు ఒక్కొక్కటి లెక్క పెట్టుకుంటూ పోతే చిట్టా రెడ్ బుక్ సరిపోదు అనేది ఆయన చెప్తున్నాడు. మీరు రాసిన రెడ్ బుక్లో రాసినా కానీ ఆ బుక్కే సరిపోదు అనే పద్ధతిలో. ఎందుకంటే గ్రామ సచివాలయ, వార్డు సచివాలయాల ఉద్యోగుల్ని పునరేకీకరణ ఏదో చెప్పిండు. రేషనలైజేషన్ తగ్గించే ప్రయత్నం, గ్రామ వాలంటీర్లు తొలగించే ప్రయత్నం తొలగించిండు. ఇవాళ నిరుద్యోగుల్ని 90,000 మందిని మోసం చేసిండు వాయిదా వేస్తానని. పీఆర్సీ పేరుతో ఐఆర్ పేరుతో ఉద్యోగులు మోసం చేసిండు. వాళ్ళకి రావాల్సిన డిఏల విషయంలో రైతులను రైతు భరోసా పేరుతోని, తల్లికి వందనం పేరుతో తల్లుల్ని, మహిళలకి ఉచిత ప్రయాణం పేరుతో మహిళల్ని, మహిళలకు 1,500 రూపాయల పేరుతో మహిళల్ని, ఇట్లా రకరకాల పద్ధతుల్లో ఇవాళ మోసం చేసిండని జగన్మోహన్ రెడ్డి చెప్తుండు. స్పష్టంగా ఆయన నిన్న ఆగ్రహం వ్యక్తం చేసిండట. రైట్, ఇంత టెన్షన్ ఎప్పుడు పడలేదు, ఫలితం అనుభవిస్తారు మీరు. ప్రభుత్వం తీరు దారుణం, తప్పులు ఎందుకు సరిదిద్దలేదు, ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ప్రభుత్వం ఏపీపీఎస్సీ కలిసి ఆడిన డ్రామానే ఇది. వాస్తవం ఇది. ప్రభుత్వం ఏపీపీఎస్సీ కలిసి ఆడిన డ్రామే. నిరుద్యోగులతో రాజకీయం దుర్మార్గం, నిరుద్యోగులు మోసం చేస్తారా మీరు అని చెప్పి వాళ్ళ ఆవేదన. వీళ్ళంతా గ్రూప్ 2 అభ్యర్థులు ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క రకమైన కామెంట్ చేశారు. సరే ఏది చేసినా ఇక అయిపోయింది. వాళ్ళు పెట్టాలనుకున్నారు, మోసం చేయాలనుకున్నారు, చేశారు, మొత్తానికి అయింది అనేది చెప్తున్న పరిస్థితి. కేంద్రము 3వ విడత ఇస్తుంది, బాబు సాయం ఏది? రైతులకు నేడు పీఎం కిసాన్ 3వ విడత విడుదల. కేంద్రము పీఎం కిసాను తడవకి ఒక్కొక్క టర్మ్లో 2,000 ఇస్తుంది. 3వ విడత వచ్చింది ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు వచ్చాక. మరి మీ సంగతి ఏంది? రైతు భరోసా 20,000 ఎడిపోయింది అనేది రైతులు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అడుగుతున్నారు. నువ్వు ఇస్తున్నాను రైతు భరోసా ఇది, కేంద్రం ఆల్రెడీ 3rd టైం కూడా ఇస్తుంది అంటే సప్పుడు లేదు, వచ్చే జూన్ అంటాడు. మరి ఆ వచ్చే జూన్ వచ్చాక మళ్ళీ ఆ జూన్ కాస్త మరి ఆగస్టు అయితే సెప్టెంబర్ అయితే అప్పుడు చూడాలా. ఇప్పటికే చాలా వాయిదాలు వేసుకుంటూ వచ్చారు. అది ఉచిత ప్రయాణం కానీ, రైతు భరోసా కానీ, తల్లికి వందనం కానీ, ఇట్లాంటి అన్ని స్కీములు వాయిదాల పద్ధతిలో వస్తుంది. గ్రూప్ 2 వాయిదా వేసినట్టే వాయిదా అని. ఇదైతే వాయిదా అని వాయిదా వేయకుండా ఎగ్జామ్ పెట్టింది, కానీ అది వాయిదా అనుకుంటూ వాయిదాలు వేస్తూనే ఉండు. ఆ వాయిదాలకు అంతు లేదు. హనుమంతుడి పెళ్ళి ఎప్పుడు అంటే రేపు మాపు అన్నట్టు ఉంటుంది కదా, అదే పద్ధతి అయింది. ఈ స్కీములన్నీ సూపర్ 6 మొత్తం హనుమంతుడి పెళ్లి కింద అయిపోయినాయి. ఒక్క పెన్షన్ తప్ప. ఒక పెన్షన్ మొదటి నెలలో ఇచ్చిండు, పెన్షన్ అయిపోయింది, పెన్షన్ ఇస్తాడు తప్ప ఇక మిగతా సూపర్ 6లో మిగతా హామీలన్నీ హనుమంతుడి పెళ్ళి ఎప్పుడంటే రేపు అన్నట్టు అయింది పరిస్థితి. ఇక పెన్షన్లు పెంచింది కానీ మళ్ళీ పెన్షన్ 3 నుంచి 4,000 చేసిండు, కానీ పెన్షన్ల సంఖ్య 3.5 లక్షలు తగ్గించిండు. మళ్ళీ అక్కడ ఒక మెలక పెట్టిండు అనేది ఇలా మాట్లాడుకున్న పరిస్థితి. ప్రతి రైతుకు 40,000 ఇవ్వాల్సిందే. ఎందుకంటే 2 కార్లు ఇప్పటికి ఇవ్వాలి, పోయిన జూన్లో ఇవ్వాలి, మళ్ళీ ఇప్పుడు వచ్చే జూన్లో ఇవ్వాలి. ఈ 2 జూన్లు 2 20,000 40,000 ఇవ్వాలి. రైట్, ఇది సాక్షికి సంబంధించి. దిశ చూద్దాం. సభా సమరం నేటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు హాజరు. జగన్
అసెంబ్లీ సమావేశాలు అన్నింటికి హాజరవుతారా, లేదంటే తొలి రోజు వచ్చి వెళ్ళిపోతారా? జగన్ సభకు వచ్చేది ప్రజా సమస్యలపై చర్చకు కాదు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు, తెలుగుదేశం వాళ్ళు. లేదు ప్రజా సమస్యల కోసం అని వీళ్ళు చెప్తున్నారు. ఇంకోటి ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల గారు నిన్న ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. మిర్చి రైతుల కళ్ళల్లో కూటమి కారం పెట్టింది. మిర్చి రైతుల కళ్ళల్లో కూటమి కారం అట. క్వింటాకు 11,000 మద్దతు ధర ఇచ్చి కూటమి సర్కార్ గప్పాలు కొడుతుంది. కనీస ధర 26,000 ఇవ్వాలి. కేంద్ర రాష్ట్రం బోనస్ ప్రకటించాలి. ధరల స్థిరీకరణ నిధి అమలు చేయాలి. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి చెప్తున్నారు. మిర్చి రైతుల కళ్ళల్లో కూటమి కారం కొట్టింది వాస్తవమే. ఎందుకు అంటే 11,600 రూపాయల మద్దతు ధర ఇవ్వండి అని కేంద్రానికి చంద్రబాబు నాయుడు గారు లెటర్ రాసిండు. అసలు ఆ లెటర్ ఏంది, ఆ లెటర్కి అర్థం ఏందో రైతులకు అర్థం కావట్లే. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఈ ఫిగరు? ఈ 11,600 ఐదు నా నాయన మాకు 20,000-25,000 కావాలంటే 11,600 ఆయన ఇచ్చేది ఆల్రెడీ అమ్ముతున్నారు 11,000 12,000కి. అసలు లాజిక్ లేకుండా లెటర్ రాసిండు. లెటర్ రాసి ఏదో హైడ్రామా క్రియేట్ చేస్తున్నారు. ఆడ పోయి కలిసినట్టు, కేంద్ర మంత్రులతో మాట్లాడినట్టు, ఏదో చేస్తున్నట్టు, ట్రేడర్స్తో మీటింగ్ పెట్టి ఏంది ఫలితం ఏంటంటే శూన్యం. ఆమె అదే చెప్తుంది, ఇది కాదు కావాల్సింది 26,000 మద్దతు ధర కావాలి. కేంద్రము రాష్ట్రం కలిసి దానికి ప్రయత్నం చేయాలి తప్ప మీరు గప్పాలు కొట్టడం కాదు, బోనస్ ప్రకటించాలి అవసరం అయితే. కూటమి సర్కారు మిర్చి రైతుల కళ్ళల్లో ఆల్రెడీ కారం కొట్టింది. ఆ కారం కొట్టింది మీ కళ్ళల్లో కూడా భవిష్యత్తులో కారం కొడతారు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పింది. మరి ఏం చేస్తారో చూడాలి. దుబాయ్లో లోకేష్ సందడి చేసినట్ట. ఇండియా పాక్ మ్యాచ్ని వీక్షించిన మంత్రి. దుబాయ్లో లోకేష్ ఆరామ్సే ఎంజాయ్ చేస్తాడు, క్రికెట్ ఆడుకోండి, క్రికెట్ చూసుకుంటా. ఇక్కడేం గ్రూప్ 2 అభ్యర్థులు ఇక్కడ పాపం టెన్షన్తో ఉన్నారు. ఇంకోటి, ఓ యువకుడు కోసం 2 అమ్మాయిలు ఆత్మహత్య చేసుకున్నారట. ఒకరు మృతి, మరొకరి పరిస్థితి విషమం. ఇన్స్టాగ్రామ్లో పరిచయం. ఒకరు ప్రేమించారట. ఒక యువకుడు కోసం 2 అమ్మాయిలు ఆత్మహత్య చేసుకున్నారట. ఇంకొకరు కూడా చేసుకుంటూ పోయేది. మళ్ళీ ఏం పరిచయం అది? ఇన్స్టాగ్రామ్ ప్రేమ. ఇగో ఇన్స్టాగ్రాములు, ఫేస్బుక్లు, ఈ లింక్డ్ఇన్లు, వాట్సాప్లు ప్రేమలు ఇట్లే ఉంటాయి. ఆయన పెద్ద హీరో అని 2 ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. ఇంకొకళ్ళు 2ని గుంజాల్సింది, లాగాల్సింది వాడు. అంటే వాడు చీటర్ అన్నట్టు. ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ ఒక అమ్మాయితో ప్రేమ వ్యవహారం నడిపించుకుంటూ ఇంకొక అమ్మాయిని కూడా లైన్లో పెట్టిండంటే ఇక వాడి కథ ఏందో తెలిసేది. ఇక ఆయన కోసం మళ్ళీ వీళ్ళిద్దరు ఆత్మహత్యలు, కన తల్లిదండ్రులకు అన్యాయం చేసి ఇక వాళ్ళు ఇప్పుడు టెన్షన్ పడాలి. ఈ కొవ్వెక్కి చేసిన పనులకి ఇప్పుడు తల్లిదండ్రులు టెన్షన్ పడాలి. సస్తదా బతికిద్దా, ఏమైంది, పరువు అయింది, ప్రతిష్ట అయిందని. ఇన్స్టాగ్రాము ప్రేమ, మళ్ళీ దానికి డబుల్ ప్రేమలు, త్రిబలు, ఇంకేమైనా పెడితే పోయేది. ఇదట నేను అనంతపురం జిల్లాలో జరిగింది. ఈయన కోసం 2 ప్రేమ, 2 ఆత్మహత్య. ఇక దానికి అసలు ఏమన్నా లాజిక్ ఉండాలి. 2ని ప్రేమలో పెట్టిండి ఇన్స్టాగ్రామ్లోనే అంటే వాడు చీటర్. ఇక వాని కోసం ఆత్మహత్యలు ఎందుకు, వదిలేసే కాడికి. సింపుల్ లాజిక్ కదా. ఇప్పుడు ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళని మెయింటైన్ చేస్తానంటే వాడు చీటరు. ఇక చీటర్ కోసం మీరు ఆత్మహత్యలు చేసుకొని తల్లిదండ్రులకు ఆవేదన మిగిల్చి ఊర్లలో పరువు తీసే బదులు సింపుల్గా సైడ్ అయిపోతే ఇక దొరకరా భూమి మీద. ఇది ఒక వార్త. ఇది దిశకు సంబంధించి ఈనాడు చూద్దాం. భారంగా ఆరోగ్య భరోసాట. ఏటా పెరుగుతున్న పాలసీల ప్రీమియం 5 ఏళ్లలో దాదాపు 30% హెచ్చయింది వాస్తవం. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు ఏటా పెంచుతున్నారు ప్రైవేటు కంపెనీలలో. ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఈ సంవత్సరం 20,000 ఉంటే నెక్స్ట్ ఇయర్కి 25,000. ఎందుకు అంటే ఏదేదో చెబుతారు కారణాలు. ఇది ఒక రకంగా భారం అయింది. దాన్ని కంట్రోల్ చేయాల్సిన ఐఆర్డీఏ రెగ్యులేటరీ చేయాలి. మరి ఐఆర్డీఏ కంప్లైంట్లు పోతున్నాయి, అసలు వాళ్ళు పర్యవేక్షిస్తున్నారో తెలియదు. కానీ ఏటా పెరుగుతున్నాయి. వైకాపా సభ్యులు రెచ్చగొట్టినా కానీ రెచ్చిపోవద్దు. అసభ్య పదజాలం వాడినా సమయం పాటించండి. వారి బురద మనకు అంటించాలని చూస్తారు. సామాన్యుడి గొంతుగా జనసేన ఉండాలి. పార్టీ శాసనసభ పక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ చెప్పిండు. వైకాపా సభ్యులు రెచ్చగొట్టినా రెచ్చిపోవద్దని పవన్ కళ్యాణ్ చెప్పినట్టు ఈనాడు రాసింది. అంటే శాసనసభ పక్ష సమావేశం జనసేన పార్టీ పెట్టుకుంది దానికోసం అన్నట్టు రాసింది. ఆయన వాస్తవంగా సమావేశం పెట్టి ఏం చెప్పిండు? ప్రభుత్వాన్ని అవసరమైతే నిలదీయాలి, ప్రశ్నించాలి. మనమే ప్రతిపక్షం, మనమే అధికార పక్షం. అధికార పక్షంలో స్వపక్షంలోనే విపక్షం అన్నట్టు మనం ఉండాలి. ప్రజల గొంతుగా, ప్రజల ప్రశ్నగా మనం మాట్లాడాలని ఆయన చెప్పిండు. లేదు వైకాపా సభ్యులు రెచ్చగొట్టినా వాళ్ళు ఎందుకు రెచ్చగొడతారు?
వాళ్ళు ఉన్నది 11 మంది. వాళ్ళు మాట్లాడనిస్తే మాట్లాడతారు, లేదంటే బయటికి వెళ్ళిపోయే పరిస్థితి ఇవాళ. వాళ్ళు గిచ్చగొడితే తెలుగుదేశం పార్టీ కవింపు చర్యలు చేసే అవకాశం ఉందనే వాళ్ళు ఇన్ని రోజులు రావట్లే. సరైన టైం ఇయ్యరు, మాట్లాడనియ్యరు, అబ్స్ట్రక్షన్ చేస్తారని ఇవాళ వస్తున్నారు. మరి రెచ్చగొడతారా అంటే తెలుగుదేశం పార్టీ రెచ్చగొట్టొద్దు అంటున్నారా, లేకపోతే వైకాపా రెచ్చగొడితే రెచ్చిపోవద్దు అంటున్నారా తెలియదు. కానీ వీళ్ళు అట్లా రాశారు. ఆయన చెప్పింది ఒకటి, వీళ్ళు చెప్పేది ఒకటి. ప్రజా సమస్యలు ఆకాంక్షలను వినిపించాలని ఆయన చెప్తే, లేదు వైకాపా సభ్యుల మకిల మనకి అంటొద్దని చెప్పినట్టు ఆయన శాసనసభ పక్ష సమావేశం దానికోసం పెట్టుకున్నాడు. ఇది ఈనాడుకు సంబంధించి రైట్. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.